వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ అయితే ఈ వేతనాలు సరిగ్గా రావాలి, సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అయితే వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. సో ఈ ఆందోళన మీద ఎలాంటి స్పందన అయితే లేదు ప్రభుత్వానికి. సో జగన్ ప్రభుత్వం ఎలాంటి అంటే అంగన్వాడీ సమస్యలు తీరుస్తారా లేదా, ఈ అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మనతో పాటు చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ ఇంకా పొలిటికల్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు. సిఎస్ రావు గారు, నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్ ప్రభుత్వం అనేది ఇంకా రేపటి రోజున ప్రజల మధ్యలో వాళ్ళకి ఎట్లాంటి సానుకూలత లేదని అనుకోవాలి సార్. ఎందుకంటే ఏపీలో ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ అంటే వాళ్ళకి వేతనాల గురించి కావచ్చు, వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి కావచ్చు ఆందోళన చేస్తుంటే ఎలాంటి స్పందన లేదు ప్రభుత్వం నుంచి. సో దీన్ని మనం ఎలా చూసుకోవాలి సార్? సో ఒకటి ఏంటంటే అధికారంలో రావడానికి రకరకాల హామీలు ఇస్తూ ఉంటారు. సో ఆ ఇచ్చినటువంటి హామీల్లో జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. ఈ హామీల్లో ప్రధానమైన హామీ అంగన్వాడీలది. అంగన్వాడీలకు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే అంగన్వాడీలకు ఇస్తుందో దానికన్నా ఒక 1000 రూపాయలు నేను ఎక్కువ ఇస్తానని చెప్పి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ. దానికి తగ్గట్టు ఇప్పుడు అంగన్వాడీలకు నేను న్యాయం చేస్తాను, కాంట్రాక్ట్ ఉద్యోగులు నేను పర్మనెంట్ చేస్తాను, ఇలాంటివన్నీ చాలా హామీలు ఇవ్వడం జరిగింది. సిపిఎస్ రద్దు చేస్తాను, ఇలాంటి హామీలు చాలా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. సో అవేవి అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కేవలం నవరత్నాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో 9 వాటికి సంబంధించి మాత్రం ఆయన డబ్బులు వేస్తున్నాడు. అంతకుమించి మిగిలినటువంటి హామీలు, విధానపరమైనటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చలేకపోతున్నాడు ఆయన. సో ఇప్పుడు అంగన్వాడీలది ఒక పెద్ద సమస్య, ఆయన ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్, పైగా ఎన్నికల టైం ఇది. సో ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుమారుగా 56,000 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. సో ఈ అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 120,000 మంది అంగన్వాడీలకు సంబంధించిన హెల్పర్లు వీళ్ళు పనిచేస్తున్నారు. సో ఇంకా వీళ్ళ కుటుంబీకులు ఉంటారు కదా, ఇంటూ 3 వేసుకో, దాదాపు ఒక 7-8 లక్షల, అక్కడ 7-8 లక్షల మందికి సంబంధించినటువంటి ఒక సమస్య అది. దానికి పరిష్కారం చూపమని చెప్పేసి అంగన్వాడీలు మీరు చెప్పినటువంటి హామీనే నెరవేర్చండి అని చెప్పి వాళ్ళు నిలదీస్తున్నారు. గత వారం రోజుల నుంచి వాళ్ళు రకరకాలుగా ఆందోళన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలలో తాళాలు తీయటం, తాళాలు పగలగొట్టడం, లేదంటే ఆ తలుపులు పాల్గొట్టి వెళ్ళిపోవటం ఈ పంచాయతీ కార్యదర్శులు, లేదా పంచాయతీ వార్డు, లేదంటే గ్రామ సచివాలయ ఉద్యోగులు, వీళ్ళు అంగన్వాడీలు అడ్డుకోవటం, ఇదే గొడవ జరుగుతుంది. అంగన్వాడీలకి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి మధ్య ఘర్షణ జరుగుతుంది. అక్కడేమో అంగన్వాడీలు చేయాల్సినటువంటి పనులు చేయలేదు, అంగన్వాడీలో ఉండేటువంటి సరుకులేమో వాళ్ళు ఇవ్వట్లేదు, గందరగోళంగా మారింది. సో దీంతో ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి బొత్స సత్యనారాయణ మంత్రికి అప్పచెప్పారు జగన్మోహన్ రెడ్డి. బొత్స సత్యనారాయణ ఒక మీటింగ్ వేసి కమిటీతోటి మీ సమస్యలు మేము తీర్చలేము, మేము తీర్చేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేశారు. సో దీంతో మరింత ఆగ్రహానికి గురయ్యి కొన్ని లక్షల మంది మహిళలు బయటకు వస్తున్నారు. అంగన్వాడీలు అలాగే వాళ్ళ హెల్పర్లు కొన్ని లక్షల మంది బయటకు వస్తున్నారు. దీంతో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా ఆడ డిస్టర్బ్ అవుతుంది. ఎందుకు గవర్నమెంట్ మా వల్ల కాదని చెప్తుందంటే నిజంగా వాళ్ళ వల్ల అయ్యేటువంటి ప్రసక్తే లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు అంగన్వాడీలకు ఇస్తుంది గౌరవ వేతనం, రైట్ సార్. సో వాళ్ళ డిమాండ్ ఏంటి, ఇప్పుడు మాకు కనీస వేతనం ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. సో ఒకసారి కనీస వేతనం ఇస్తే కనుక అది ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చినట్టు అయిపోతుంది. సో పైగా సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో 2022లో సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో, ఎప్పుడు ఇచ్చింది సుప్రీంకోర్టు, 2022న ఒక తీర్పు ఇచ్చింది. ఏమిచ్చింది, 2022 ఏప్రిల్ 25వ తారీఖున ఒక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏమిచ్చింది, అంగన్వాడీలు అనేవాళ్ళు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కిందకు వస్తారు కాబట్టి ఆ యాక్ట్ కింద మీరు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి గుజరాత్ కోర్టుకి అంగన్వాడీలకు మధ్య సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాద ప్రతివాదనల క్రమంలో ఒక తీర్పు చెప్పింది 2022 ఏప్రిల్ 25వ తారీఖున. ఆ తీర్పు ప్రకారం మాకు కనీస వేతనాలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు, ప్లస్ గ్రాడ్యుటీ ఇవ్వాలి అని చెప్పి అడుగుతున్నారు. ఏంటి గ్రాడ్యుటీ అంటే, గ్రాడ్యుటీ అంటే ఏంటి అనండి, మనం కనుక ఒకసారి ఆ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని తీసుకొని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ కనుక ఇస్తే ఏమవుతుంది అనే దాని మీద మనం చర్చించుకుందాం. సపోజ్ గ్రాడ్యుటీ అంటే ఏంటి, గ్రాడ్యుటీ అంటే మొత్తం సర్వీస్ చేసిన తర్వాత మొత్తం ఒక అంగన్వాడీ ఉన్నారు, ఆమె మొత్తం సర్వీస్ చేస్తుంది. ఈ సర్వీస్ చేసిన తర్వాత ఆమెకు గ్రాడ్యుటీ ఎలా ఇవ్వాలి అని అంటే ఏడాదికి 15 రోజుల జీతాన్ని గ్రాడ్యుటీ కింద ఇవ్వాలి. సపోజ్ ఒక అంగన్వాడీ 25 సంవత్సరాలు చేశారు అనుకోండి, ఈ 25 సంవత్సరాలకి లెక్కేస్తే ఆమెకి ఇచ్చినటువంటి 25 పని చేసిన వర్కర్ కానీ హెల్పర్ కానీ, అంగన్వాడీ వర్కర్ కానీ హెల్పర్ కానీ రిటైర్ అయ్యారు అనుకున్నాం, 25 సంవత్సరాల తర్వాత రిటైర్ అయ్యారు అనుకున్నాం, అప్పుడు రోజుకి 400 రూపాయలు కనీస వేతనం ఇవ్వాల్సి వస్తుంది. దానికి
అంటే అన్నాడు వేతనాలు 400 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది ఆమెకి. అంటే అంటే ఏడాదికి 15 రోజులు లెక్కేసుకుంటే ఎంత అవుతుంది అప్పటికి 25 ఏళ్ళ సరికి ఏటా 15 రోజుల జీతం కనుక గ్రాడ్యుటీ కింద చెల్లిస్తే 15 రోజుల వేతనం కాస్త ఏటా 15 రోజుల వేతనం 6,000 అవుతుంది. అంటే గ్రాడ్యుటీ చెల్లించాల్సి వస్తుంది. అదే 25 ఏళ్ళ కనుక అది ఎంత అవుతుంది 1,50,000 అవుతుంది. అంటే రిటైర్ అయ్యడానికి 1,50,000 రూపాయలు గ్రాడ్యుటీ వీళ్ళకి ఇవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ మతలబు ఏంటంటే ఓకే ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పుకుంది అనుకున్నాం. ఇన్ కేసు గ్రాడ్యుటీ ఇవ్వడానికి కనుక ఒప్పుకుంటే అదేమవుతుంది షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ పరిధిలోకి వీళ్ళు వెళ్ళిపోతారు. ఒకసారి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ పరిధిలోకి వెళ్ళిపోతే వీళ్ళకి ఇప్పుడు ఏం చేస్తున్నారు, వీళ్ళకి డ్యూటీ అంటూ 8 hours ఉంటుంది. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లోకి వెళ్తే 8 hours డ్యూటీ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంగన్వాడీలు ఎంత టైం అయినా వాళ్ళు ఓన్లీ గౌరవ వేతనం అంటే మీకు స్వచ్ఛందంగా పనిచేయాలి, దానికి సంబంధించి ఎంతో కొంత వేతనం ఇస్తారు అంతే తప్ప ఇంత ఇవ్వాలని నేమి లేదు. జస్ట్ వాలంటీర్ లాగా చేయాలి, గౌరవ వేతనం తీసుకుంటున్నారు. ఒకసారి కనుక ఈ గ్రాట్యుటీ ఇస్తాము సుప్రీంకోర్టు ప్రకారం అని అంటే ఈ ఇమీడియట్గా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కిందకి వెళ్ళిపోతారు వీళ్ళు. వన్స్ వెళ్ళిపోతే అప్పుడు 8 hours మాత్రం వర్క్ చేయాల్సి వస్తుంది. 8 hours వర్క్ కనీస వేతనం ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ డిమాండ్ కనీస వేతనమే, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతారు. సో కాబట్టి ఇక్కడ గుజరాత్లో ఉండే అంగన్వాడీలకి ఆ ప్రభుత్వానికి జరిగినటువంటి ఈ సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాద ప్రతిపాదన తర్వాత వచ్చినటువంటి తీర్పు ప్రకారం మాకు ఇవ్వండి అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అది ఇస్తే కనుక ఇప్పుడు వచ్చేటువంటి బాధ అది. ఇప్పుడు కనీస వేతనం ఎంత, ఇప్పుడు 15,000 ఉంది. సో అంటే రోజుకి 500 ఉంటుంది. ఈ లెక్కన 15 రోజుల వేతనం కనుక ఇప్పుడు ఇస్తే కనుక 7,500 అవుతుంది ఏడాదికి. 25 ఏళ్ళకి 1,87,000 రూపాయలు గ్రాడ్యుటీ ఇవ్వాల్సి వస్తుంది ప్రభుత్వం. ఇది అలాగే ఇప్పుడు తాజాగా ఏంది కనీస వేతనం కూడా పెంచమని చెప్పి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎంతకు పెంచమని చెబుతున్నారు, ఇప్పుడే ఉంది కనీస వేతనం 15,000, దాన్ని 26,000కి పెంచమని చెబుతున్నారు కార్మిక సంఘాలు. ఇన్ కేస్ అది పెంచుతారు అనుకో అప్పుడు గ్రాడ్యుటీ కూడా పెరిగిపోతుంది అంగన్వాడీలకి. సో ఇది భరించలేనటువంటి పరిస్థితి, ప్రభుత్వం భరించలేనటువంటి పరిస్థితి. 26,000 కనీస వేతనం ఇస్తే కనుక ఆ లెక్కన ఈ అంగన్వాడీలకి ఎంత వస్తుంది, ఏటా 13,000 గ్రాడ్యుటీ వస్తుంది. 13,000 గ్రాడ్యుటీ ఇవ్వాల్సి వస్తుంది ప్రభుత్వం. 25 ఏళ్ళకి ఎంత వస్తుంది, 3,25,000 గ్రాడ్యుటీ ఇవ్వాల్సి వస్తుంది రిటైర్ అయిన తర్వాత, డబుల్ పెరిగిపోతుంది. సో కాబట్టి ఇది అసలు ఏమాత్రం వర్కౌట్ కాదు అనేది రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ ఉన్నాయి. గుజరాత్ ప్రభుత్వం కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల, మాకు భారం పడుతుంది, ఆ భారాన్ని మేము భరాయించలేమని చెప్పి సుప్రీంకోర్టుకు కూడా విన్నవించారు వాళ్ళు. అయితే ఇప్పుడు వాళ్ళు అంగన్వాడీలు చెప్పేది ఏంది, ఇప్పుడు మాకు ఇది కావాలి అని చెప్పి అడుగుతున్నారు. ఏది గౌరవ వేతనం ఇవ్వాలి, గౌరవ వేతనం ఇచ్చి మా చేత పని చేయించుకోవాలి అని చెప్పి ఇస్తున్నారు. సో ఇది కనుక ఇంప్లిమెంట్ చేస్తే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద వెళ్ళిపోతే అప్పుడు ఇమీడియట్గా మాకు మరి రెగ్యులర్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద వచ్చేస్తారు. సో మాకు కాంట్రాక్ట్ బేసిస్ ఉన్నాం, మేము కాంట్రాక్ట్ బేసిస్ కింద మీరు కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకున్న ఉద్యోగుల్లాగా మేము వచ్చేస్తాం, మమ్మల్ని పర్మనెంట్ చేయండి అని చెప్పి పైగా పిఎఫ్ ఈఎస్ఐ ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ పెన్షన్ అవి కనుక ఇస్తే వన్స్ పిఎఫ్ ఈఎస్ఐ ఇస్తే కనుక డెఫినెట్గా అది గవర్నమెంట్ ఉద్యోగుల కింద నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతారు. సో కాబట్టి ఇది సాధ్యం కాదని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పేసింది. అది సాధ్యం కాదని కూడా వాళ్ళకి తెలుసు ప్రభుత్వానికి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తున్నారు. అందుకే ఈ యుద్ధం అనేది అంతం కానటువంటి యుద్ధం, జగన్మోహన్ రెడ్డి వర్సెస్ అంగన్వాడీలు. ఇది జరుగుతుంది, 10 రోజుల నుంచి జరుగుతుంది, గొడవలు అవుతున్నాయి. ఇది ఏ స్థాయికి వెళ్తుందో తెలియదు. ఈ నేపథ్యంలో పోలీసులుని ప్రయోగించి గతంలో ఏ విధంగా అయితే టీచర్స్ ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెను వాళ్ళ ఆందోళన అణిచివేశారో అదే తరహాలో ఈ అంగన్వాడీకి సంబంధించినటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు బరాయించి కులాలు మతాలు ప్రాతిపదికన చీల్చివేసి వాళ్ళలో డిస్ప్యూట్ తీసుకొచ్చి ఈ ఆందోళనని క్లోజ్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నట్టు ఒక అంగన్వాడీలో జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పటికే అంగన్వాడీలో డీవియేషన్ వచ్చేసింది. అంగన్వాడీలు అందరూ ఒక్కసారిగా ఆందోళన దిగారు, కానీ ఇప్పుడు డీవియేషన్ వచ్చేసింది. కారణం ఏంటంటే ప్రభుత్వం ఇది ఇంప్లిమెంట్ చేయదు. సిపిఎస్ రద్దు సాధ్యం కాదని చెప్పి ఏ విధంగా చెప్పారు, దాని ప్లేస్లో జీపీఎస్ తీసుకొచ్చారు. ఆ తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టారు, ఉద్యమాలు లేకుండా చేశారు. ఇప్పుడు కూడా ఇది సాధ్యపడదు, ఇది సాధ్యపడే అంశమే కాదు. జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఎన్నికల సమయంలో సాధ్యపడదు, సాధ్యపడే ప్రశ్నే లేదు. అది గవర్నమెంట్కి తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి, గవర్నమెంట్ ముందు వీళ్ళల్లో చీల్చి కేసులు పెట్టి ఎవరైతే వాయిస్ ఉన్నారో వాళ్ళని తమ వైపు లాక్కొని వాళ్ళకేదో
రకరకాల తాయిలాలు ప్రయోగించి ఈ ఆందోళనని, ఈ సమ్మెని, ఈ ధర్నాల్ని క్లోజ్ చేయాలనేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్. సో ఇది వాటి చర్చ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే మన అంగన్వాడీ వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేకపోతుందని వాళ్ళు చేతులెత్తేసిన పరిస్థితి. ముందు ముందు దీని పరిణామాలు ఎలా ఉంటాయో మరి వేచి చూడాలి. థ్యాంక్ యూ.